కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెడన నియోజకవర్గంలోని గూడూరు మండలం అనంతాయిపేట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులను రజని, ఆమె కుమార్తె గౌరీ, కోడలు మధుగా గుర్తించారు. కుటుంబ కలహాలే ఈ విషాదానికి కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెడన నియోజకవర్గంలోని గూడూరు మండలం అనంతాయిపేట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతులను రజని, ఆమె కుమార్తె గౌరీ, కోడలు మధుగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, అప్డేట్స్ ఏంటి? సంపత్తు, కృష్ణా జిల్లా గూడూరులో విషాదం. ఒక ఇంట్లో ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేస్తున్నారు. కృష్ణా జిల్లా గూడూరు మండలం అనంతపేటలో ఒక ఇంట్లో ముగ్గురు మహిళలు బలమరణానికి పాల్పడిన ఘటన విషాదంగా వినిపించింది. పెడ నియోజకవర్గం పరిధిలోనే అనంతాయపేట గ్రామంలో రజనీ కుమారి 60 సంవత్సరాలు, ఆమె కుమార్తె గౌరీదేవి 40 సంవత్సరాలు, కోడలు హనుమకొండ మధుబాల 35 సంవత్సరాలు ఇంట్లోనే ఉరివేసి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న గూడూరు పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసి పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సమస్యల కారణంగానే వారు ఆత్మహత్యకు ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు, వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆత్మహత్య గల కారణాలను పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిఐ నాగప్రసాద్, ఎస్ఐ దివ్యప్రసాద్ ఈ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సాయిబాబు.